టీటీడీలో తలనీలాల సమర్పణ రికార్డులు తిరగరాసింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో అత్యధిక స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ప్రధాన కళ్యాణ కట్టలతో పాటు మినీ కట్టలను కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తలనీలాల సమర్పణ పెరిగేందుకు దోహదపడింది. టీటీడీలో రికార్డులు తిరగరాసిన తలనీలాల సమర్పణ. ఈ నెల 27 వరకు 12 లక్షలకు పైగా భక్తులు తలనీలాల సమర్పణ. గతంతో పోలిస్తే ఇదే అత్యధికం. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వేసవి కాలంలో అయితే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్యూలైన్లు, వెయిటింగ్ హాల్స్ అన్ని రద్దీగా మారతాయి. ఈ క్రమంలోనే శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య సైతం విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో తలనీలాలు సమర్పించారు భక్తులు. గతంతో పోలిస్తే ఇదే అత్యధికం. తిరుమల శ్రీవారికి ఈ నెల 27 వరకు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గతేడాది ఇదే మే నెలలో తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 10,18,370 మంది కాగా 2024 మే నెలలో 10,65,729గా ఉంది. ఈ ఏడాది మేలో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. వీరిలో స్వామివారికి అత్యధికంగా తలనీలాలు సమర్పించారు. మే 18 నుంచి 23 వరకు ప్రతిరోజు 50,000కు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23 ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం అత్యంత విశేషం. తలనీలాల సమర్పణ కోసం ప్రధాన కళ్యాణ కట్టతో పాటు PSC 1, PSC 2, PSC 3, PSC 5, GNC, HVC, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీ వెంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు క్షురకులు విశేష స్థాయిలో సేవలు అందిస్తున్నారు. టీటీడీలో మొత్తం 1152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. ఒక్కో క్షురకులు తమ విధుల్లో భాగంగా 6 గంటల షిఫ్టుల్లో 40 మందికి క్షరకర్మ చేస్తారు. మరోవైపు పెరిగిన రద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి ప్రతిరోజు అదనంగా విధులు కేటాయించడంతో ఒక్కో క్షురకుడు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షరకర్మ చేస్తూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కళ్యాణ కట్టల్లో టీటీడీ పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. భక్తులకు కేటాయించే బ్లేడ్లను క్షురకులు ముందుగా సోడియం సొల్యూషన్లో ముంచి ఆ తరువాత డెటాయిల్తో శుభ్రపరుస్తారు. అదేవిధంగా తలనీలాలను ఎప్పటికప్పుడు సేకరించి భద్రపరచడం విధి నిర్వహణలో భాగం. ప్రతి కళ్యాణ కట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడి నీరు అందుబాటులో ఉంటుంది. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులకు చందనం బిళ్లలను కూడా అందిస్తోంది టీటీడీ. టీటీడీ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు స్వామివారిపై భక్తులకున్న అపార నమ్మకం రికార్డు స్థాయిలో తలనీలాల సమర్పణ పెరిగేందుకు తోడ్పడిందని ఆలయ క్షురకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.